ఫింగర్ చూసుకో, ఫింగర్ మాత్రం చూసుకో. చూసాను మమ్మీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. ఈ రోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం నివి? మైక్ ఉందిలే, చెప్పు నువ్వు. కుక్కర్స్, యా, కుకింగ్ క్లాస్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు నివితో. నేను నివి వెళ్తున్నాము, నివికి ఉంది రోజు. సో అది ఎలా అవుతుంది ఏంటి అవన్నీ మీకు బ్లాగ్లో చూపిస్తా అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు సాటర్డే వీకెండ్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుంది అన్నది నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చూడండి, యా చెప్పు, చూడండి. బెల్ పెట్టుకున్నాను ముందు. సరే, ఇప్పుడు మనం డ్రైవ్ వచ్చేసి మనకు ఒక 20 minutes ఉంటుంది, 1 minute అని అలా ఉంటుంది. యా, చెప్పేది విను, ఓకే? మా అమ్మని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా? పాటలు నీకు ఏం కావాలంటే అవి పెడతా, ఓకే? సరే, అయితే ఎంజాయ్ చేద్దామా ఈరోజు కుకింగ్ క్లాస్ అయితే? మేము పట్టుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు కుకింగ్ చేసినవన్నీ తీసుకురావడానికి కొన్ని బాక్సెస్ అవి పట్టుకెళ్ళాలి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. మ్యాప్స్ కూడా పెట్టించుకున్నాను, ఒక 20 minutes డ్రైవ్ చూపిస్తుంది. సో యా, లెట్స్ గో. ఈరోజు భలే ఎండగా ఉంది నివి. పద, అదిగో అందరూ వస్తున్నారు, పద. యా, మేమైతే బేకింగ్ కోర్స్కి రెడీ అవుతున్నాం అనమాట. అంటే నివిన్ రెడీ చేస్తున్నాను. ఇది కిడ్స్కే కదా. సో బేసిక్గా ఏంటంటే ఈ బేకింగ్ కోర్స్లో ఏంటంటే 4 Leaves అని కూడా ఉంటుంది. అంటే స్టోరీ టెల్లింగ్ అనమాట. స్టోరీ టెల్లింగ్ ప్లస్ కుకింగ్ అనమాట. ఇవి 2 సైమిల్టేనియస్గా జరుగుతాయి. ఈ కుకింగ్ క్లాస్లో ఏం జరుగుతుందంటే ముందు 2 types కుక్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసి డిజర్ట్, అది వచ్చేసి మఫిన్స్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ అండ్ రైస్ అనమాట మెయిన్ కోర్స్. అండ్ ఇదంతా కూడా ఓన్లీ పిల్లలే చేస్తారు. సో ఈ బ్లాగ్ అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, నివి ఎలా చేస్తుందో. గట్టిగా పట్టుకో, కొట్టు మళ్ళా, ఇంకొంచెం గట్టిగా కొట్టు. వెళ్ళు, అది ఎక్కడ అడుగు. మిలైమా ఎస్మల్ మిలైమా. యా యా, వాటి 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 ఎస్మల్ ఫ్రామ ఇస్ పియోమ్యూ. అది పియోమ్యూలేనా? అడుగు వెళ్ళు. అండ్ ఇది జర్నీలో జరుగుతుంది కాబట్టి నివీక్ అంతా కూడా జర్మన్లోనే ఉంటుందన్నమాట. మనకి ఇలా బయట యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగితే పర్ఫెక్ట్గా మనకి స్పెసిఫిక్గా ఇంగ్లీష్ అని ఉంటే తప్ప మోస్ట్లీ అన్నీ జర్మన్లోనే ఉంటాయి అనమాట. అండ్ నివికి కూడా ఇంగ్లీష్ ఇంకా రాదు కాబట్టి జర్మనే బాగా కంఫర్టబుల్. అండ్ జర్మన్ లాంగ్వేజ్ కోసం ఎవరన్నా కిడ్స్ కోసం మీరు సెర్చ్ చేస్తుంటే మీకు ఇలాంటి యాక్టివిటీస్కి విజిట్ చేస్తే జర్మన్ కూడా పిల్లలకి బాగా అలవాటు అవ్వడానికి ఉంటుందన్నమాట. సో మెయిన్ మాకేంటంటే ఇది నివికి ఫన్ యాక్టివిటీ లాగా అనమాట. తనకి ఇలాంటివి చాలా ఇష్టం. నేను ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్లో చెప్తూ ఉన్నాను, నివికి ఇటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా బెనిఫిషియల్ అనే చెప్పచ్చు అనమాట. వాళ్ళకి ఫోకస్ కానీ, పేషెన్స్, లేకపోతే ఈ హెల్దీ కుకింగ్ లైఫ్ స్టైల్ మీద అలాంటి వాటికి ఇంట్రెస్ట్ బాగా ఉంటుందన్నమాట. అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు వాళ్ళు చేసేది. సో నివికి అయితే ఇటువంటివి ఇష్టం కాబట్టి ఇలాంటి వాటికి మేము తీసుకెళ్తూ ఉంటాము. అండ్ మీరు చూసినట్టుగానే ఈరోజు చెఫ్ తనే అనమాట. మొత్తం ఈ మెయిన్ కోర్స్ అదంతటికీ కూడా మెయిన్ చెఫ్ నివినే. మేము వచ్చేసి మదర్స్ ఓన్లీ సపోర్టింగ్ అనమాట. వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళన్నీ చేయలేరు కదా. సో వాళ్ళు చిన్న చిన్న చేతులతో ఎంతైతే చేస్తారో అంత చేసి రిమైనింగ్ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము. బట్ నివి అవన్నీ కూడా చాలా మంచిగా చేసింది చాలా వరకు. ఇప్పుడు చెప్పు, ఏం తింటున్నావు నువ్వు? బ్లావ్ బిర్యానీ తింటున్నావా? బాగుందా కుక్కర్స్ నీది? ఇవి ఇందులో పెట్టాలి, అందులో పెట్టి ప్లేస్లో ఇవి కూడా ఇందులో పెట్టేద్దాం, ఓకేనా? యా, ఇప్పుడు ఫస్ట్ అది పెట్టాక అది చూడు సాబర్ చేస్తున్నా చూడు ట్యూషర్తో. యా, ఫిలాష్, ఓకే. ఎవరు చేశారు అవి? ఇవి ఎవరు చేశారు? నువ్వే చేసావా? వావ్, ఎందుకు పరిగెడుతున్నావు? ఇప్పుడు మళ్ళీ 4 Leaves అనా? మళ్ళీ 4 Leaves అని వెళ్ళి
చూసారు కదా, ముందైతే డిసర్ట్ చేసి ఆల్రెడీ బేకింగ్కి పెట్టేశారనమాట. ఇంక మీన్ వెల్ కొంచెం స్టోరీ టెల్లింగ్ అండ్ తర్వాత మెయిన్ కోర్స్కి వచ్చారనమాట. మెయిన్ ఏంటంటే బాస్మతి రైస్ అండ్ ఇంకా చికెన్ కర్రీ అనమాట కోకోనట్ మిల్క్తో. అది రెసిపీ అనమాట. సో రెసిపీ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎలా చేయాలి ఏంటనేది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నివి నాతో తెలుగు మాట్లాడుతుందనమాట. ఈ మధ్యన బాగా పికప్ చేసుకుంది. మొత్తం జర్మన్లోనే మాట్లాడేది మాతో ఇప్పటి వరకు కూడా ఫుల్ 100%. బట్ ఈ మధ్యన బాగా కొంచెం తెలుగు పికప్ చేసుకుంటుంది అనమాట. బాగా డెవలప్ అయింది తెలుగులో కూడా. సో అలా తీయకూడదు, ఫస్ట్ ఇక్కడ పట్టుకో, ఇది పట్టుకో. So, machen wir das erstmal weg. Siehst du? Und das wird einfacher. Okay? Und dann wieder diese Richtung. Kannst du alleine probieren? Aber Vorsicht mit deinen Fingern, okay? Super. Und das ist aber ganz super, Melissa. Toll. Und jetzt, du musst von hier das wegtun, okay? Ganz, ja. Für die, Hier. für die Tomaten. ఇలా చిన్నగా పట్టుకో ఫింగర్ జాగ్రత్త. యా ఓ ఏ Zwiebel. Wenn du weißt, je größer deine Tomatenstücke sind, desto mehr ist, wenn du es in der Mitte schneidest. So und so. So und so. Ja, oder so. Genau. Und dann guckst du, dass du, Vorsicht, Finger, wir haben das vorhin gelernt. Ja. Eine Tomate ist halt sehr rutschig und giftig. Ja, warte so. Kannst du da ganz leicht abrutschen. అయిపోయింది మమ్మీ. ఎట్స్ కానీ చాపింగ్ బోర్డ్ ఎత్తుంది పైకి. యా చాపింగ్ బోర్డ్ ఎత్తే ఇందులోకి వేసే అంత ఆ మెసర్తో లాగాలి. ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో. యా యా genau super. Nein, Fini, nein. చూసాను మమ్మీ. యా బాగా చేశానన్న. ఫింగర్ చూసుకో, ఫింగర్ మాత్రం చూసుకోనన్నా. కళ్ళు మండుతున్నాయా? అమ్మలేదు. ఇచ్చేసి ఇవి రెండు చేయాలి. ఇవి రెండు చేసేస్తే అయిపోయింది టొమాటో. ఏంటది? Könnt ihr bitte gerade noch Rezepte bringen? Sind Hähnchenfleisch. Oh, bitte. Also, danke. Okay. Sollen wir das abwaschen oder können wir die dann putzen? Okay, komm dann. Gatiga patko. Wir legen hier. Yeah. ఇక్కడ ఎవరి ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి ఇచ్చేసారనమాట రెసిపీకి తగ్గట్టు. సో అవి తీసుకుని ఎవరి కిచెన్ దగ్గరికి వాళ్ళకి వచ్చాము. ఎవరి ప్లేస్ వాళ్ళదనమాట. ఇది ఒక పెద్ద హాల్ మెన్సా టైప్ ఉంది. సో కిచెన్ ఇంక్లూజివ్ అనమాట. ఎవరికి వాళ్ళకి స్టవ్ ఉంటుంది. సో ఇలా బేకింగ్ క్లాస్కి కుకింగ్ క్లాస్కి ఉంటాయి కదా, టైప్ ఆఫ్ అలా అనమాట. సో మేమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాము. అండ్ ఫస్ట్ టైం మేము కోకోనట్ ఆయిల్తో కుక్ చేసామన్నమాట. మనకి అలవాటు ఉండదు కదా మన తెలుగు వాళ్ళకి. సో కోకోనట్ ఆయిల్తో కుక్ చేసాము. బట్ చాలా బాగుంది, ఏమంత డిఫరెన్స్ అనిపించలేదు. నేను కూడా ఫస్ట్ కంగారు పడ్డాను. బట్ యా చాలా బాగుందన్నమాట. సో మీరైతే చూడండి నివి ఎలా కుకింగ్ చేస్తుందో మొత్తం స్టవ్ దగ్గర. కోకోనట్ ఆయిల్తో చేస్తాము. ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు, నోట్లో వేలు పెట్టద్దు. Löffel Öl. Kochen. Nivi?
గట్టిగా పట్టుకో వేసే. వావ్ గుడ్. ఇది అక్కడ పెట్టేసి సింక్ లో పక్కన వెళ్ళి అటు పక్క పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసే. మా అమ్మ తర్వాత అది స్పూన్ మెషిన్ లో సర్వ్ చేస్తుంది. ఓకే ఓకే. చూసాను మమ్మీ. వావ్ వావ్. చూపించు నాకేం చేసావు. ఇవన్నీ సర్దేవా మనకి? చూపించు ఏమేమి సర్దా. ఓ ఏంటది నీ ఫేవరెటా? వా ఓకే అమ్మా. ఓ ఏం కాదులే. పెట్టేసి టమాటాని ఇష్టమా నీవికి? లేదు దొంగ పిల్ల. ఇంకా ఇంత కుకింగ్ చేయాలంటే వాళ్ళకి పేషెన్స్ ఉండదు కదా. సో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి చికెన్ అది ఫ్రై చేసి ఇంకా నివి అయితే పక్కకి వెళ్ళింది అనమాట. టేబుల్ సెట్ చేయడానికి వెళ్ళింది. వాళ్ళు పిలిచారు, ఈలోపు మీరు టేబుల్ సెట్ చేస్తారా పిల్లలు అని చెప్పేసి. సో మేము మదర్స్ ఇవి చూసుకుంటుంటే వాళ్ళు వెళ్ళి టేబుల్ అంతా రెడీ చేశారనమాట మాకు డైనింగ్కి. సో చూసారు కదా, ఇదనమాట బేసిక్ కర్రీ. ఇక్కడ ఏమి మనకి చిల్లీస్ ఇవన్నీ ఉండవు అనమాట. వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ స్పైస్తోనే చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ టాలరేట్ చేయాలి కాబట్టి. ఇంకా నివి కూడా టాలరేట్ చేయాలి కదా. సో అందుకే అలానే మైల్డ్ స్పైసెస్తో చేసామన్నమాట. కర్రీ పౌడర్ అవన్నీ కూడా మీరు చూసినట్టయితే వాళ్ళే ఇచ్చారని. అవునా సరే. ఏది టేబుల్ ఎలా సర్దో చూపించినట్ట. ఏమేమి ఉన్నాయి అక్కడ? వావ్ దానికే షిన్ని విషయం మఫిన్స్ ఎవరు చేశారు? అది పెద్ద పిల్ల, అది చిన్న పిల్ల. అవే మీరు చేశారు నివి, అవి బాగా చేశారు మీరు. ఇవి పెద్ద పిల్లలు చేసినవి, మీరు చేసినవి బాగున్నాయి. ఇవి మీరు చేశారు నాన్న. అవి పెద్ద పిల్లలు చేశారు, ఇవి మీరు చేశారు. ఇక్కడ కూర్చుందామా మనం? ఇక్కడ కూర్చుందామా? ఏం వండావు? ఏం కుర్రీ అది? హెన్షన్ కుర్రీ. హెన్షన్ కుర్రీలో ఏం వేసావు? కోకో మిల్క్ చేసావా? యా హెన్షన్, స్వీబెల్, ఆనియన్. నువ్వు స్నైడన్ చేసావు కదా, ఏంటది? కాదు ఇంకోటి రోట్ టొమాటో. ఇంకా మిల్క్. ఏం మిల్క్ చేసావు ఇందులో? కోకో మిల్క్. ఇంకా క్నోబ్లోవింగ్ వేసావా? వావ్ బాయ్. లైట్ ఆన్ నాట్ నేసినవి. వావ్ సూపర్. ఇది మఫిన్స్లో ఏమేమి వేసావు చెప్పు నాకు. ఏమేమి వేసావు అందులో? బ్లౌబెర్రీ, యా, normale. ఇంకా క్వాక్, ఐ, సుకా, ఫీల్ సుకా. Und sauce ane? యా అవన్నీ వేసావు కదా. రిస్ లెక్క. బాస్మతి రైస్ నాన్న అది. యా యా మన రైస్ కూడా అదేనా వస్తుందా? యా ganze Tage. Ja, gut, ja. Ja, ich nehme das und ich mag das sauber, ja. Ja. Siehst du unser Curry? Wow! Kawali? నువ్వు పట్టుకో, నేను పడతా. ఓకే పట్టుకో. చాలా మా అమ్మ కూడా తెచ్చుకుంటుంది. ఓకే పట్టుకో. టేబుల్ మీద పెట్టుకుంది అని అంతా ఒకేసారి తాకు. కొంచెం పట్టుకో.
Das ist aber lecker. Ja, danke. Ja, euer. Ja, ein bisschen mehr Curry. Bei euch sieht es richtig gut aus. Ja. Sie können, wenn Sie wollen, bitte alle probieren von hier, bitte. Bandi? Bandi, ma? Ach so. Gabel తీసుకుంటాను Beides nehmen, sind auch ganz viele. bitte hol Gabel Nivisha. Einfach mit Gabel essen hier. Von dem Schafen ein bisschen. Bitte. Von Finjas beste Freundin ist niemand auf dem Gang. Der Mann kommt aus Mexiko. Also der Vater Mexican, von ihrer ja, aber das ist ganz scharf. Und er hat gesagt, seine Oma hat immer so scharf gekocht, er konnte es nicht essen, aber musste es essen. సో యా అయిపోయింది అనమాట కుక్ కోర్స్ అనేది అయిపోయింది. ఐ మీన్ కుకింగ్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము బ్యాక్ హోమ్. సో ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము, మిగిలిన మేము కుకింగ్ చేసినవి అనమాట. అన్నీ మనం ఇంటికి పట్టుకెళ్ళచ్చు, లేకపోతే అంత కర్రీ ఇవన్నీ ఎక్కడ తింటాం మేమైతే. ఎవరి ఫ్యామిలీది వాళ్ళదే అనమాట, అందరం కలిసేం కాదు. సో యా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అవుతాం. యా నివి వెళ్దామా? మేడం గారు ఇంకా ఆటలు ఆడాలంట. ఇంకా చాలు పదవే. సో క్లైమేట్ కూడా వామ్ ఉంది, చూస్తున్నారు కదా, మంచిగా ఎండ ఉంది. ఎండ అంటే జస్ట్ అలా కనిపిస్తుంది కానీ అంత వామ్ ఏం లేదు. మేబీ 9 degrees అలా ఉంది. ఈరోజు కొంచెం బాగుంది క్లైమేట్. సో ఇంకా వెళ్ళి ఇంకా గ్రాసరీ షాపింగ్ అవన్నీ చేసుకోవాలి. ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే. యా అవన్నీ చేసుకోవాలి ఇంకా వెళ్ళి. యా కుకింగ్ క్లాస్ అయిపోయింది, ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్స్ మావి ఉంటాయి కదా, అవి ప్యాక్ చేసుకుని అయితే మేము బ్యాక్ హోమ్ బయలుదేరుతున్నాం అనమాట. సో ఈలోపు చూసారా, నివి అయితే ఆడుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వెదర్ బాగుంది కాబట్టి కాసేపు ఆడుకుంది. యా ఇలా అయితే ఈరోజు జరిగిందనమాట యాక్టివిటీ. సో మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా వ్లాగ్స్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.